కొంచెం బిజీ వల్ల నేను బ్లాగ్ పోస్ట్ చేయలేకపోయాను. పైగా బిజీయే కాదు, ఫుల్ ఆఫ్ ఫీవర్ కూడా. వాయిస్ మారిపోయింది, ఫేస్ మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. చూస్తున్నారు. మీదకెళ్ళి మన ట్రైప్యాడ్ విరిగిపోయింది కదా, చేతితో తీయలేక కూడా విసుగొస్తుంది. అందుకే సైలెంట్ అయిపోయా. ఓకే, ఇవాళ బ్లాగ్ చిన్న బ్లాగ్, జస్ట్ 2-3 మినిట్స్లో పోస్ట్ చేస్తాను. చివరి వరకు చూసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా రేపు బెన్నీ బర్త్డే ఉంది. సో బర్త్డేకి సంబంధించి వాడికి 12 o'clock కేక్ కట్ చేయాలి కదా, ఆ కేక్ కోసమే పోతున్నాను అన్నమాట. ఇప్పుడు రాజపాలెం కేకు ప్లస్ చాక్లెట్స్ ఇచ్చి పంపించాలి కదా స్కూల్కి, అవన్నీ తీసుకొని వచ్చేద్దాం. రాజపాలెం వెళ్ళేసి చిన్న కేక్ ఒక 1/2 కిలోలు తీసుకొచ్చాను. అలాగే రేపు స్కూల్కి చాక్లెట్స్ తీసుకొచ్చాను. ఇది జస్ట్ నైట్ 12 o'clock కట్ చేద్దామని చిన్న కేక్ తెచ్చా. రేపు మళ్ళీ పిల్లలందరినీ పిలిచి పార్టీ ఇస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకు రేపటికి బెన్నీకి 15 ఏళ్ళు వస్తాయి, 15 years. ఎవరేమైనా అనుకోనే కానీ నాకు మాత్రం బెన్నీ ఒక స్పెషల్. అందుకే ఎవ్రీ ఇయర్ నాకు ఉండని లేకపోని ఏదైనా కానీ బెన్నీ బర్త్డే మాత్రం ఖచ్చితంగా జరపడం ఖాయం. ఎందుకంటే ఆఫ్టర్ మా అమ్మ తర్వాత నాకు ఈ భూమి మీద నాకంటే ఒకరు ఉన్నారు అని బెన్నీ వల్లే తెలిసింది. ఎంతైనా అంటే మామూలుగా అమ్మలకి కొడుకులు స్పెషల్ అంటారు కదా, నేనైతే ఆ రీజన్ కదా, నాకు కూతురు కూడా స్పెషలే. కాకపోతే బెన్నీ అనేవాడు ఒక తోడు అనమాట. ఫస్ట్ నేను 10 years నుంచే ఒంటరిగా పెరగడం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అప్పుడు అమ్మ చనిపోయింది, నానున్నా కూడా వేస్టేను. నాకు 17 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా. 17 ఏళ్ళ దాకా నా లైఫ్ ఎలా ఉన్నదో కూడా నాకు అసలు గుర్తులేదు, అంత వర్స్ట్గా ఉన్నింది. 17 ఏళ్ళకి పెళ్ళి అయిపోయాక 18 ఏళ్ళకి బెన్నీ వచ్చాడు. చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బెన్నీ నీ చేతిలో తీసుకున్నప్పుడు అసలు అది చెప్పలేని, అందరికీ ఓకే, అందరు మదర్స్ అలాగే ఫీల్ అవుతారు, బట్ నేను స్పెషల్. ఎందుకంటే నాకు అప్పుడు దాకా దొరకని ప్రేమ అంతా నాకు బెన్నీ వల్లే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది లైఫ్. బంగారం లాంటి భర్త, వజ్రం లాంటి కొడుకు, నాకు ఇంకేంటి లక్షల కోట్లు కూడా అవసరం లేదు, ఇది చాలా అనుకున్నాను. అలాగే ఓ 10 ఏళ్ళు గడిచిపోయినాయి. 10 ఏళ్లలో జెన్నిపాప కూడా వచ్చేసింది. ఆఫ్టర్ 10 years తర్వాత లైఫ్ అంటే ఏందో తెలిసింది. నాకు అప్పుడు అర్థమైంది నిజమైన తోడు అనేది మనకి ఎక్కడ ఉండదు, దొరకదు అని. అది కేవలం మన బిడ్డలు మాత్రమే ఇస్తారు. నా బిడ్డ మాత్రమే నా రక్తం. దానికి కారణమైన వాళ్ళు కూడా మనతో ఉండరు. అంటే భార్య, భర్త, ఎవరికెవరో ఒక కన్నపేగు మాత్రమే అలా మనకు తోడు ఉండిపోద్ది అనేది నేను నమ్ముతా. హ్యాపీ. ఓకే, ఇప్పుడే కాదు బెన్నీ, ఇప్పుడు 15 ఏళ్ళు వచ్చాడు. ఇప్పుడే కాదు, వాడికి ఒక 3 years నుంచి కూడా, వాడు 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా నన్ను బాగా చూసుకోవడం నాకు బాగా తెలుసు కదా. ఆ చిట్ట చేతులతో నాకు అన్నం పెట్టడానికి ఎంత శ్రమ పడేవాడు. జెన్నీ చేయలేదు మళ్ళీ అలాంటి పనులు. జెన్నీతో నాకు ఎలాంటి మెమరీస్ లేవు, కానీ బెన్నీతో బోల్డ్ అనే మెమరీస్ ఉన్నాయి. జెన్నీ అంతా వాళ్ళ తాతయ్య నాయనమ్మ దగ్గర పెరిగింది. అందుకే పైగా అది కాక నేను చాలా లో పొజిషన్ నుంచి వచ్చాను. పెళ్ళయిన తర్వాత కూడా చాలా, ఇప్పుడు లో పొజిషనే, ఓకే, దీనికి మించిన లో పొజిషన్లో ఆ టైంలో కూడా అసలు పిల్లలు ఈ రోజులు ఎలా ఉన్నారు, అంత దారుణంగా ఉన్నారు. కానీ బెన్నీ అట్లా లేడు. యాజ్ ఇట్ ఈజ్ నా పరిస్థితులకు అనుగుణంగా నేనైతే ఎలాగైతే, అంటే నేను సంతోషంగా ఉంటే నేను నవ్వితే నవ్వుతాడు, నేను ఏడిస్తే ఏడుస్తాడో లేదో అది లేదు, కానీ నేను నవ్వితే నవ్వుతాడు. హ్యాపీ. చాలా అర్థం చేసుకుంటాడు. ఇది లేదంటే ఓకే వాళ్ళు, అది ఉందంటే ఓకే. బిర్యానీ పెట్టిన రోజు పొంగిపోయి బిర్యానీ తిండు, మామూలుగానే ఉంటాడు. సద్దినీళ్ళు పోసినప్పుడు కూడా నాకు ఇది పెట్టారు అడగ. అప్పుడు ఇది పొగడాలని కాదు, వాడికి ఇప్పుడు 15th year నా కళ్ళ ముందు. 15 ఏళ్ళు అయిపోయింది పుట్టి. అది కొంచెం ఎమోషనల్గా ఉంది, అందుకే షేర్ చేస్తున్నా. అంటే ఈ రోజుల్లో ఉన్నారు కదా కొంతమంది తల్లులు, ఇది అంటే అదర్ యాక్టివిటీస్లో పడి పిల్లల్ని వదిలేయడం, చంపేయడం చేయకండి. అట్లాగా పిల్లలు ఉంటే చాలు, మనం ఏదైనా చేయొచ్చు. ఫుల్ హ్యాపీ మూడ్. 15 years అంటే వాడొక నెక్స్ట్ స్టెప్ అనమాట. 15 ఏళ్ళకి
నాకు 15 ఇయర్స్ తర్వాతే నా లైఫ్ నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా 15 ఏళ్ళప్పటి నుంచి అంటే నాకు రియల్ లైఫ్ స్టార్ట్ అయింది నాకు 15 ఏళ్ళకి. అప్పటి నుంచి నేను ఇంట్లో అన్నీ చూడటం అట్లాగా. ఆ దశ నా కొడుకు రావద్దు. నాకు రేపుతో వీడికి 15 ఏళ్ళు కదా, వాడు ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకునే 100% బాధ్యత నాది. నా ప్రాణం ఎట్టయినా పోని వాళ్ళిద్దరిని, జెన్నీని బెన్నీని ఒక లైన్ చేసి సెటిల్ చేయాలన్నది. ఆ తర్వాత ఎటు పోయినా ఓకే. ఎందుకో ఈ చిన్న మెమరబుల్ మూమెంట్ మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే రేపు ఎప్పుడైనా నేనున్నా లేకపోయినా నా కొడుకు కానీ జెన్నీ కానీ చూసుకుంటారు కదా, పలానా సంధ్య నెల్లూరు అమ్మాయి ఛానల్ అని ఓపెన్ చేస్తే ఈ వీడియోస్ చూసుకుంటారు కదా అని పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.